మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాళీమాత ఉపాసకురాలు డాక్టర్ సింధు మాతాజీ. మరి అమ్మగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను అమ్మ. క్షుద్ర పూజలు చేసేవారు నిజంగానే కాళీమాతకి నరబలి ఇస్తారా? అది నిజంగానేనా? నరబలి కాన్సెప్ట్ అనేది ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం అనేది చాలా క్రూరమైనటువంటి చర్య. అది మంచిది కాదు. అమ్మవారికి ఏదైనా చేయాలంటే యజ్ఞం చేసుకోవచ్చు. నరబలులు ఇస్తారా అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండేవి. ఇవన్నీ ఉండేవి అనడానికి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎక్కడైనా సీక్రెట్గా జరగచ్చు, మనకు తెలియని విషయం అది. కానీ ఇవ్వడం అనేది చాలా తప్పు. అమ్మవారు నరబలి ఇవ్వు, ఆ బలులు ఇవ్వు, బలులు ఇవ్వని ఎప్పుడు కోరుకోదు. అంటే చాలా వరకు అంటారు కదమ్మా, ఇలా నరబలి ఇవ్వడం వల్ల ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ, లైక్ వాళ్ళకంటూ కొన్ని శక్తులు వస్తాయి అంటారు కదమ్మా. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, జాబ్ చేస్తున్నప్పుడు డబ్బు వస్తుంది. పక్కన వాళ్ళు చంపేస్తే కూడా వాళ్ళ ఇంట్లో దోచుకొచ్చేయచ్చు. కానీ కష్టపడి సంపాదించడం బెస్ట్ అంటారా, వేరే వాళ్ళ ఇంట్లో దొంగిలించుకొని రావడం బెస్ట్ అంటారా? కష్టపడి సంపాదించింది. నరబలి కూడా అలాంటిది. ఒకరి ప్రాణం తీయటం, శక్తి పొందడం అనేది చాలా క్షుద్రమైన యాక్టివిటీ అది. అమ్మ, ఇప్పుడు కొంతమంది దీక్షలు నేర్చుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు ఎలాంటి గురువు దగ్గర దీక్ష తీసుకుంటే మంచిది అంటారమ్మా? గురువులు అంటే నిజానికి దీక్ష ఇచ్చే గురువుకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ గురువులో మంచి తేజస్సు ఉండాలి, అమ్మవారి కళ ఉండాలి. ఇప్పుడు అమ్మవారి ఉపాసకులు అనుకోండి, అమ్మవారి గ్లో, కళ, తేజస్సు అన్నీ ఉంటాయి. వాళ్ళ తత్వం, వాళ్ళ బిహేవియర్, వ్యక్తిత్వం అమ్మవారి తత్వం లాగే ఉంటుంది. ఇంకొకటి, ఉగ్ర ఉపాసనలు చేసే వాళ్ళకందరికీ ఉగ్ర కళలే ఉంటాయి. సాత్విక ఉపాసనలు చేసే వాళ్ళకు కూడా సాత్విక కళ ఉంటుందన్నమాట. వీరు ఫస్ట్ ఏం చేయాలో డిసైడ్ అయ్యి, ఫస్ట్ వీళ్ళ కోరికల కోసం దీక్షలు చేస్తున్నారా లేకపోతే ముక్తి కోసం చేస్తున్నారా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి ఆ గురువుకి ఎటువంటి వ్యక్తిత్వం ఉంది, తేజస్సోజో శక్తులు ఎలా ఉన్నాయి, అతని యొక్క జీవన విధానం ఎలా ఉంది, అతను సరైన గురువా కాదా ఎంక్వైరీ చేసుకొని వెళ్ళి దీక్ష తీసుకోవాలన్నమాట. ఒకవేళ దీక్ష తీసుకున్నాక ఇతని జీవితం బ్యాక్వర్డ్ అవుతుంది అనుకోండి, ఆ గురువు కరెక్ట్ కాదు అని అర్థం. ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళినప్పుడు అతని జీవితం వృద్ధిలోకి రావాలి. వృద్ధిలోకి రాకుండా వెనక్కి పోతుంది అంటే అది మంచి దీక్ష కాదు, మంచి గురువు కాదు అని అర్థం. చాలామంది గురువులు క్షుద్ర పూజలు చేసి ఆ మంత్రాన్ని 5-6 మందికి దీక్ష ఇచ్చేస్తారు. అంటే గురువు ఎల్ఐసి పాలసీ లాగా గురువు చేసిన పాప శిష్యుడికి వస్తుందన్నమాట. కాబట్టి క్షుద్ర గురువుల దగ్గర ఎప్పుడు దీక్షలు తీసుకోకూడదు. క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు, మంచి పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీక్ష చేసుకుంటే గురువు చేసిన పుణ్యంలో శిష్యుడికి కూడా షేర్ వస్తుంది. ఇంకా గురువే క్షుద్రం చేసేవాడైతే గురువు చేసిన పాపాలన్నీ వీళ్ళు అనుభవించాల్సిందే. కరెక్ట్గా చూసి చెక్ చేసుకొని వెళ్ళి దీక్ష తీసుకోవాలి. అమ్మ, ఈ జనరేషన్లో ప్రతి ఒక్క అమ్మాయి గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల లేని దోషాలు ఏమైనా ఉన్నా సరే తెచ్చుకుంటాము అని అంటారు. అది ఎంతవరకు నిజమంటారమ్మా? జుట్టు విరబోసుకోవడం ఏంటంటే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, అట్రాక్షన్. జుట్టు విరబోసుకున్నప్పుడు అట్రాక్ట్ చేస్తుంది నెగిటివ్ ఫోర్స్ని ఎక్కువ. అందులో ఇంతకుముందు కాలంలో చిన్న ఇంట్లో ఆడవాళ్ళే ప్రసాదాలు అది ప్రిపేర్ చేసేవాళ్ళు కాబట్టి మన జుట్టు ప్రసాదాల్లో పూజల్లో పడితే మంచిది కాదని జుట్టు ముడివేసుకోమనేవాళ్ళు. ఇంకొకటి, ఉగ్రశక్తిని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోగలదు లూస్ హెయిర్, కాబట్టి ముడేసుకోమంటారు. దాంట్లో కొన్ని సైంటిఫిక్గా మనం హెల్తీగా ఉండడానికి చెప్పారు, కొన్ని ఎనర్జీ పరంగా కూడా చెప్పారు. మ్యాక్సిమం జుట్టు ముడివేసుకుంటే మంచిది. జుట్టు లూజ్ చేసుకోవడం వల్ల ప్రేతాత్మలు చాలా ఈజీగా ఆవహిస్తాయి. అది నెగిటివ్ ఫోర్స్కి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.